వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ప్రస్తుత రాజకీయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారులు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ షర్మిల గారు విమర్శలు చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటిది అక్షర సత్యం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వజనులకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రము చేయనటువంటి విధంగా, ఏ నాయకుడు చేయనటువంటి విధంగా సమాజ స్థాపన, దాంతోపాటుగా ప్రతి మనిషికి కావలసినటువంటి అన్ని వసతులను కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్ గారి యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా కావాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా వారి యొక్క భవిష్యత్తును, వారి యొక్క చిరంజీవుల యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా లేదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారని షర్మిల గారు చెప్తున్నారు కదా. రాజకీయ స్వార్థంతో అంత అధికార దాహం పెంచుకొని మాట్లాడడం తప్ప ఆమెను గురించి ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. షర్మిల గారే మా అన్నగారితో సమానమైనటువంటి నాయకుడు లేడు. నిజమైనటువంటి ప్రజా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు. ఆయనకున్నటువంటి సామర్థ్యం, ఆయనకి పేద ప్రజల పట్ల, ఈ సంఘం పట్ల ఉన్నటువంటి విశ్వాసం, వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటటువంటి ఆకాంక్ష మరొకరికి లేదని చెప్పి అనేక సార్లు మీటింగులు చెప్పారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షర్మిల గారు ఏం చూసి ఈ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తుంది? అంటే పోలవరం పూర్తి చేయలేదు, ఉద్యోగాలు లేవు, మనకి రాజధాని లేదు అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. బీజేపీకి తొత్తుగా కూడా వ్యవహరిస్తున్నాడు సీఎం జగన్ గారు అంటున్నారు కదా. ఎప్పుడూ బీజేపీకి తొత్తుగా వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా చేసుకునేటటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. కేంద్రంలో అది బీజేపీ ఉండినా, ఇంకొక పార్టీ ఉండినా ఖచ్చితంగా కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ సమస్యలను బట్టి మద్దతు ఇచ్చేటటువంటి విధంగా కొనసాగటం తప్ప ఏ పరిస్థితుల్లో కూడా మేము బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం లేదు. తర్వాత మీకు ప్రాజెక్టుల గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. ప్రాజెక్టులు ఆమె ఏం చేసింది? ఈ రోజున అసలు నీవు ఉన్నటువంటి కాంగ్రెస్కు సిగ్గుపడాలి. నీవు పోయి కాంగ్రెస్ అనేటటువంటిది ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మనుగడకు ఆధారమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దుయ్యబట్టాం మనం అంతా. వందల వేల మీటింగుల్లో మాట్లాడినటువంటి నీవు కాంగ్రెస్ బ్రహ్మాండమని ఎట్లా చెప్తావు? అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబుతో కుమ్మక్కై 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే ఆనాడు నీవు మాట్లాడినటువంటి విధానం ఏంటి? అలాంటి కాంగ్రెస్గా నువ్వు మద్దతు ఇచ్చేటటువంటిది ఈ రాష్ట్రాన్ని, ఈ సమైక్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక సానగలిగినటువంటి కత్తిలాగా ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో నువ్వు కలిసి ప్రయాణం చేస్తావా? ఏమి న్యాయం చేసింది ఈ రాష్ట్రానికని కాంగ్రెస్ పార్టీకి నువ్వు మద్దతు ఇస్తావు? ఏమి లోపం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాన్నగారు చనిపోతే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేతగా కీర్తి గడించినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీకు నాన్నగారు కావచ్చు, మేమందరం దైవంగా భావించేటటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసి ఈ రోజున దేశ చరిత్రలో 77 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోను 100% అమలుపరిచినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నా అంటే అది భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు ఉన్నారా? సార్, ఇక్కడ రాజన్న రాజ్యం లేదు, రాక్షస రాజ్యం ఉన్నట్లు కూడా ఆవిడ మాట్లాడుతున్నారు కదా. ఆవిడ మాట్లాడితే దాన్ని యాక్సెప్ట్ చేయవలసిన అవసరం లేదు. ఏదైనా మాకు ఇంకా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అనేటటువంటి వారికి ఉన్నటువంటి రక్త సంబంధంతో గౌరవిస్తున్నాను తప్ప ఆమె మాట్లాడేటటువంటి విధానాలను గౌరవించవలసినటువంటి అవసరం లేదు. ప్రజలు కూడా ఎవరు సహకరించేటటువంటి పరిస్థితులు లేరు. ఆమె కూడా ఆలోచన చేసుకోవాలి. నిన్న మొన్నటి దాకా తెలంగాణ నా హక్కుదారుని చెప్పి మాట్లాడి ఈ రోజున ఆంధ్రాకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంది. ఏమి ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి అర్హత ఎక్కడుంది?
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అడగమను. ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడితే మీరు మాట్లాడేటటువంటి పేదరిక నిర్మూలన అనేటటువంటి దాని గురించి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలే కాకుండా 100 రెట్లు పథకాలను పెంచి సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉద్యోగాలు లేవా? ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రతి మనిషికి కూడా గర్భిణీగా ఉన్నటువంటి తల్లి మొదలుకొని 6 నెలల వయసున్నటువంటి వెలపులకు రానటువంటి శిశువు మొదలుకొని 100 సంవత్సరాలు వృద్ధుల వరకు కూడా ప్రాణరక్షణ కల్పించేటటువంటి విధంగా వైద్యాన్ని రూపొందించి చరిత్రలో లేదనేటువంటి విధంగా దేశం మొత్తం చెప్పమనండి 53,000 మందికి పైబడి డాక్టర్లను వైద్యానికి సంబంధించినటువంటి సిబ్బందిని నియామకం చేసినటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, లేక భారతదేశంలో ఇంకొక నాయకుడు ఎవరైనా చేశారా? ఇది కళ్ళుండి కూడా చూడనటువంటి వాళ్లకు అర్థం కానటువంటి పరిస్థితి. మీకు అభివృద్ధి అని చెప్తున్నావు, మీకు తెలియదేమో, షర్మిలమ్మ గారు నీకు తెలియదేమో, ఈ రాష్ట్రంలో ఇప్పుడే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. 100 సంవత్సరాల కరది, స్వాతంత్రం రాకమునుపు 50 సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్, దాన్ని దివంగత ముఖ్యమంత్రి మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి నిర్మాణం చేసేటటువంటి దానికి పూనుకొని చేస్తే, దాన్ని అర్ధాంతరంగా భగవంతుడు ఆయన మనకు దూరం చేస్తే, ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 18 కిలోమీటర్ల పొడవున్నటువంటి టన్నల్స్ అనేటటువంటి వాటిల్లో 12 కిలోమీటర్ల వరకు రాజశేఖర రెడ్డి గారి యొక్క నిధులతో పూర్తి చేసినటువంటి ఒక టన్నల్ను జీవితం మొత్తం కూడా 2 కిలోమీటర్లు కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు గురించి నువ్వు సమర్థిస్తావా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2 టన్నల్స్ పూర్తి చేశారు. దాదాపుగా 30 మండలాలకు సంబంధించినటువంటి కనీసం గొంతుకు తడుపుకునేటటువంటి దానికి నీరు లేనటువంటి ప్రాంతంలో మంచినీరు, సాగునీటి వసతి కల్పించేటటువంటి నాయకుడిగా కీర్తి గడించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావా? ఈ రోజున మీకు రాజకీయ స్వార్థం అవసరమని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేమందరం కూడా మీకు తలలోపాల్సినటువంటి అవసరం ఉందా? ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేయనటువంటిది? అంటే వెలుగొండ లాంటి ప్రాజెక్టులు లాంటి దానికి 2 సార్లు శంకుస్థాపన చేసి ప్రజలకు మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుందా? లేకపోతే 86,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కనీసం వడ్డీలో 4వ వంతు కూడా తీర్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీకు బాగుందా? లేకపోతే మీ నాన్నగారిని, మీ అన్నగారిని పూర్తిగా తీసుకెళ్లి దుర్మార్గంగా జైల్లో పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు బ్రహ్మాండమైందా? ఈరోజు మీ నాన్నగారు లేకపోతే కనీసం దేశంలో కూడా కాంగ్రెస్ నిలవలేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు కేవలం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని బ్రతికించేటటువంటి అవకాశం కల్పించినటువంటి రోజులను మరిచినటువంటి విధంగా ఇప్పుడే కళ్ళు తెరిచినటువంటి విధంగా మాట్లాడతావేంటి నువ్వు? జగన్ గురించి విమర్శించేటటువంటి అర్హత నీకు ఎక్కడుంది? మీ కుటుంబాల గురించి మీరేమో ఏం మాట్లాడుకుంటారో మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధిగా, గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు, ఈ రాష్ట్రాన్ని నడిపించినటువంటి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి విధానం అనేటటువంటి దాన్ని విమర్శించేటటువంటి హక్కు నీకు కానీ, నీకు మద్దతు ఇచ్చేటటువంటి నాయకులకు కానీ ఇంకొక పార్టీకి లేదు. అంటే టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు కదా, సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తారంటున్నారు కదా. సొంత చెల్లికి న్యాయం చేయడం అంటే, మేము ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకులుగా పరిపాలనలో ఆమెకేం అన్యాయం జరిగిందో చెప్పాలి, ఆమె ఏమి కోరితే ఏమి ఇవ్వలేదో చెప్పాలి. అంతేగాని మాట్లాడితే చెల్లెలకు కూడా అన్యాయం చేసిందంటే ఏం అన్యాయం చేశారు? ఎవరు తెలుసు? వారి కుటుంబాలకు సంబంధించినటువంటి కేవలం రాజకీయంగా నీకున్నటువంటి అధికార దాహాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబంలో కూడా చీలికలు తీసుకొచ్చి మీలో ఈ రాజకీయంగా ఏదైనా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో మీకు తెలియదా? మీ బాబాయిని తీసుకెళ్ళి మీ మీద పోటీ పెట్టి మీ కుటుంబాన్ని గందరగోళం చేయాలని ప్రయత్నం చేసినటువంటిది నువ్వు అప్పుడు చూడలేదా? ఆనాడు నువ్వు కూడా మాట్లాడేవే, చాలా దారుణంగా ప్రవర్తించాడు చంద్రబాబు, కావాలని చెప్పి మా కుటుంబంలో కళ్ళెట్లు పెడుతున్నాడని చెప్పి గోల్ చేసావు కదా. అలాంటి మీరు ఈ రోజున ఇట్లా మాట్లాడటం భావ్యం కాదు మేడం.
షర్మిలమ్మ గారు, మీరంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా మేమంతా చాలా గౌరవించాం, మా చెల్లెళ్ళ కంటే గొప్పగా గౌరవించాం. ఆ గౌరవాన్ని, ఈ సమాజంలో ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఇప్పటికైనా మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి తప్ప మీ ఇష్టం వచ్చినటువంటి భాషలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని పాలనకు అడ్డుపడాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే సామాన్య ప్రజల యొక్క జీవితాలకు మంచి జరిగేటటువంటి దానికి వీల్లేదని చెప్పి అడ్డుపడుతున్నారో, ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులుగా ఉన్నారో వారి యొక్క చేతుల్లో మీరు పావుగా మారిపోయేటటువంటి విధంగా వ్యవహరించడం మంచిది కాదు అని చెప్పి వయస్సులో పెద్దవాళ్ళుగా, మీ కుటుంబ శ్రేయోభిలాషులుగా, ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటటువంటి వారిగా హితవు చెప్తూ ఉన్నాను.